కదా మన బొంబాయి నుండి బెంగళూరు వచ్చావా? బెంగళూరు పంపించినారు. బొంబాయి నుండి అంటే బొంబాయిలో మీరు ఏ ఏరియాలో? దుబాయ్లో ఉంటే. దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చావు. దుబాయ్లో అంటే షేక్ కొడుకు మీతో ఉండేవారా? అడుగు రానాక కానీ పోలీసు వాళ్ళు ఇడిసిలో ఆడగాని నన్ను నలుగురు పోలీసు వాళ్ళు. దుబాయ్లో తండ్రి కొడుకు ఇద్దరు మీతో. చాలా దౌర్భాగ్యం కదా. కొడుకులే కాదు సార్ వచ్చేది, కొడుకులు వాళ్ళ బంధువులు కానీ బంధువులు ఇస్తారు. వంట మనిషి వచ్చిందంటే బంధువులు చూసే కొన్ని వస్తారా, వాళ్ళ దగ్గరికి కానీ పొమ్మంటారు. అన్నం పెట్టరు, మళ్ళా చేస్తూనే ఉండాల. వాళ్ళకి టీలు ఎత్తుకొని పోతే టీలు ఎత్తుకొని పోయినప్పుడు వాళ్ళ రూమ్లో పోయినప్పుడు పట్టుకుంటారు. దడకను పెట్టేసి వచ్చినామనుకో సిగరెట్ అదర అంటించేస్తారు, పగిడిచేస్తారు. పగిడిచినప్పుడు మనకు మతి లేకుండా అయిపోతుంది. మతి లేకుండా అయిపోయినప్పుడు మనం ఇంకేం చేసినా జోమ్ అయిపోయింటుంది మగం అంతా, ఏం మాట్లాడకే లేదు. ఆ ఇంట్లో మీరు కాకుండా ఇంకా వేరే మహిళలు ఎవరు ఉన్నారా? వాళ్ళ ఇంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమొచ్చారా? వాళ్ళ ఇంటి వాళ్ళు ఇంకా చెల్లెళ్ళు అక్కగారు అట్లా ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారు, మేము ఎందుకు తీసుకుండేది నిన్ను, మాకు కావాలనే కదా మిమ్మల్ని తీసుకుండేది. అంటే వాళ్ళ దృష్టిలో వంట మనిషి అంటే సెక్స్ చేయాల్సిందేనా? వంట మనిషి ఎవరన్నా కానీ వాళ్ళు చదువుని అయిపోవాల్సిందే. నాకు కష్టాలు పెట్టినట్లు అందరికీ అట్లా కష్టాలు వద్దని నేను ఇండియాకి వచ్చి నేను కనీసం ఎంత లేదన్నా ఒక 300 మందిని ఆపినాను. 300 మంది అక్కడ ఉండేవాళ్ళం కానీ ఇది చేసిన పాస్పోర్ట్ 20 మంది దాకా చేపించింటే వాళ్ళని పానీకం చేసేసిన. నాకు ఎట్లా కష్టాలు పెట్టినారు, మీకు అట్లా ఆ కర్రం వద్దు, ఆ బాధ్యత వద్దు, ఇక్కడే నిలిచిపోండి. నా ఎట్లని నేనంటే కష్టాలు పడవచ్చు, నా ఎట్లా చెడిపోద్దండి అని నేను ఆపేసిన సార్ అంతమందినైనా. కదమ్మా, అక్కడ వెళ్ళావు, డబ్బుల కోసం వెళ్ళావు, భర్త ఆరోగ్యం బాగాలేదు, డబ్బులు సంపాదించాలని ఆ బ్రోకర్ మాటలమ్మి నువ్వు దుబాయ్ వెళ్ళావు. శారీరకంగా నువ్వు చిత్రహింసలు పెట్టారు, కనీసం డబ్బులని ఇచ్చారా? డబ్బులు వీటికి రానాక కేసు పెట్టినాక ఏజెంట్ గారు 60,000 ఇచ్చినాడు సార్. అంటే 60,000 రూపాయల కోసం నువ్వు 6 నెలలు నరకం అనిపించావు? నరకం ఆడిచ్చిన. ఆ నరకంగాని నన్ను చంపేసింటే పైన ఊరు వేసినారు సార్. నన్ను కిటికీ ఉందా, కిటికీలో ఇట్లా దిగేసి కాళ్ళు పట్టుకున్నారు. కాళ్ళుగా నిడిచింటే నేను పైసలు అయిపోయింది. 10 అప్టారు కాళ్ళు దిగేసినారు కిటికీకి. ఇందులో ఇంకా లాగుంటు మనిషిని ఆ కిటికీలో దూరేసినారు, తాడేసేసినారు. అంత చిత్రహింస వాళ్ళ మాట వినలేదు అని. ఇప్పుడు నువ్వే ఉండవు, నీకు ఒంటరిగా చిక్కినా అంటే నువ్వు ఇసిపెట్టావు కదా. ఆ మాటకు నేను అట్లా పని చేసేదాన్ని కాదు, నేను ఇంట్లో వంట చేసేకి వచ్చిండేదంటే, నువ్వు ఇట్లా దానివే, నువ్వు చూద్దాం నీ నువ్వు ఎట్లా పతి పడతావు నువ్వు అని నాకు ఉర్రేని విన్నారు వాళ్ళు. ఉర్రేసి మా నెత్తింది సార్, ఆటింటి కిందకి దిగేయాలని వచ్చినారు. మళ్ళీ పెళ్ళాము వాళ్ళందరూ కాళ్ళు పట్టుకొని పోతే మా కాళ్ళు పట్టుకొని ఎన్నికి ఎత్తామని బరబరా కొట్టేసినారు. కొట్టేసి సెల్లు గుంజుకొని నీళ్ళు బాత్రూంలో నీళ్ళు తాపించినారు సార్. బాత్రూంలో నీళ్ళు మాయమ్మ అంటే లేదు, బాత్రూంలో నీళ్ళు తెచ్చుకోమని తాగిచ్చినారు. బిడ్డ తెచ్చిన బాటిల్ ఉంటాయి కదా, ఆ బాటిల్ నీళ్ళు అనేది ఇచ్చిన. బోకులు కడిగే తను నీళ్ళు పెట్టుకోవాలా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా, తాగల్లా. ఈ పొద్దు 5 గంటలకు అన్నం పెడితే రేపు 5 గంటలకు అన్నం పెట్టినారు. అంత రొట్టె ఇస్తారు, ఆ రొట్టె తినుకుంటా. ఈ పొద్దు వారం చేసింది అనుకో కూర, వారం దాకా కూర చేయదు. ఏదన్నా చేసుకొని తిన్నానంటే పట్టుకొని కొట్టేస్తుంది నన్ను. అమ్మ ఎందుకు చేసుకొని తింటాను, మా ఎరుకలేంది అని భలే కష్టాలు పెట్టినారు సార్. నా కష్టాలు ఊరికి లేకుండా, నా ఏకట్లా సట్లు పడకుండా వాళ్ళకి ఏందో నా ఇట్లా ఆడదానికి సహాయం చేద్దామని నేను అక్కడి నుండి వచ్చినప్పుడు ఎంతమందిని ఆపినాయి, ఎంతమందికి సహాయం చేసిన. నేను నా ఏకట్లా 20 మంది ఆపేసిన. పాస్పోర్ట్లు చేపించుకున్న వాళ్ళకి కానీ పాస్పోర్ట్ వద్దమ్మా, ఇట్లా అవసరాలు పడుతున్నారు, ఇట్లా బాధలు పడుతున్నారు. అందరూ మొగులకు బిడ్డలకు ఏం చేస్తారంటే వాళ్ళు ముట్టుకోరు, ఏం ముట్టుకోరు. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి
ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.